హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మీకు గోధుమ పిండి హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీన్ని నార్త్ సైడ్ కడా ప్రసాదం అని కూడా అంటారు. ఈ కడా ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి హల్వా ఈ కడాకి ఫస్ట్ గీ వేసుకోవాలి. ఇది 1 కప్పు గీ, 1 కప్పు గీకి 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాము. ఇప్పుడు మనము ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది గోధుమ పిండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి బిస్కెట్స్ ఏ కలర్లో ఉంటాయో బ్రౌన్ కలర్గా అలా వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. అంటే మన పిండి కొంచెం బాగా గీలో ఫ్రై అవ్వాలి. ఆ ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఉండలు కట్టకుండా బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్, 1 కప్పు గీ తీసుకున్నాము, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాము, 1 కప్పు షుగర్ తీసుకున్నాము. అదే కప్పుతో 2.5 కప్పు వాటర్, 2.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇది బాగా మనకి ఈ గోధుమ పిండి అంతా దగ్గరకు వచ్చి మనకి గీ అంతా వదిలే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా మీడియంలో పెట్టుకొని ఇలా బాగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీ. వితిన్ 10 మినిట్స్లో మనకి మంచి స్వీటు రెడీ అయిపోద్ది. మీరు బెల్లంతో అయినా చేసుకోవచ్చు. గీ అంతా వదులుతుంది. ఇప్పుడు మనము ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. మనకి గెస్ట్లు వచ్చినప్పుడైనా ఫాస్ట్గా అయ్యో ఏమి లేదంటే వెరైటీ స్వీట్ లాగా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, గీ వదులుతుంది కదా. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, గీ మనకి ఈ హల్వా ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఇలా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకొని ఉన్నాను. ఇవి డ్రై ఫ్రూట్స్. మీరు కొంచెం నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసిన, కొన్ని గార్నిష్కి పెట్టుకున్నాను. మన కడా ప్రసాద్ రెడీ అయిపోయిందండి. గోధుమ పిండి హల్వా మనము డిష్ అవుట్ చేసుకున్నాము. ఎంతో టేస్టీ అయిన మన గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని గురుద్వారాలో కడా ప్రసాద్ అని పిలుస్తారంట నార్త్ సైడు. ఇది చాలా ఫేమస్ అండి. మీరు కూడా తయారు చేసుకొని ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ స్వరూప.